యాజ్ యూజువల్‌గా మనకు ఒక ఎంక్వైరీ వచ్చింది. కస్టమర్‌కి వచ్చేసి కొటాక్ లోను 32,000 పే చేస్తున్నాను. 7 లాక్స్ ఔట్‌స్టాండింగ్ ఉంది. నాకు రిమైనింగ్ ఇంకా 10 లాక్స్ కావాలి అని చెప్పారు. వెల్కమ్ టు ఈజీ లోన్ హబ్. కస్టమర్ వర్కింగ్ వచ్చేసి వెల్స్ ఫార్గో సాలరీ 1,10,000 అండ్ పర్సనల్ లోన్ ఒకటి యూజ్ చేస్తున్నారు. 1,30,000 8,243 రూపీస్ ఈఎంఐ పే చేస్తున్నారు. అండ్ క్రెడిట్ కార్డ్ ఔట్‌స్టాండింగ్ 1,98,000 ఉంది. అండ్ గోల్డ్ లోన్ వచ్చేసి 3 లాక్స్ వరకు ఉంది. ఒకటి కొటాక్లో పర్సనల్ లోన్ యూజ్ చేస్తున్నారు. 7 లాక్స్ అవుట్‌స్టాండింగ్ 32,945 రూపీస్ పే చేస్తున్నారు. కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటంటే కొటాక్ లోన్ బీటీ చేసి రిమైనింగ్ ఇంకా ఇన్ హ్యాండ్కి అమౌంట్ ఎంతైతే వస్తుందో అంతా కలిపి 15 లాక్స్ వరకు ప్రాసెస్ చేయమని చెప్పారు. మనము హెచ్డిఎఫ్సిలో ఫైల్ లాగిన్ చేసాము, కానీ కస్టమర్ది గోల్డ్ లోన్ వచ్చేసి ఓవర్ డ్యూలో ఉంది. అది కస్టమర్కి కూడా తెలియదు. మనం లాగిన్ చేసి చెక్ చేసి చెప్తే కస్టమరు వాళ్ళ హోమ్ బ్రాంచ్ నుంచి ఎంక్వైరీ చేశారు. అది హోమ్ బ్రాంచ్ వాళ్ళ హోమ్ టౌన్లో ఉండడం ద్వారా గోల్డ్ లోన్ ఓవర్ డ్యూ క్లియర్ చేసుకొని వచ్చి మళ్ళీ మనని అప్రోచ్ అయ్యారు. అది సిబిల్లో అప్డేట్ అవ్వగానే లోన్ ప్రాసెస్ చేయించాము. 15 లాక్స్ ఫర్ 48 మంత్స్కి ఎలిజిబిలిటీ వచ్చింది. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నా మరిన్ని వివరాల కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.